ప్రభాస్ ఇది పేరు కాదు, ఒక బ్రాండ్ అనే చెప్పాలి. నార్త్ టు సౌత్ తన టాలెంట్ తో ఒక రేంజ్ లో సినీ ఇండస్ట్రీని ఏలేస్తున్నారు. మాస్, సైన్స్ ఫిక్షన్, సోషియా ఫ్యాంటసీ, పౌరాణికం అంటూ ఏ జోనర్ అయినా ప్రభాస్ నే ఎంచుకుంటున్నారు దర్శకులు. కటౌట్ చూసి నమ్మేయాలి డూడ్ అనే విధంగా ఉండే ప్రభాస్ డేట్స్ కోసం పోటీ పడుతున్నారు. ఇప్పటి వరకు 22 ఏళ్ల కెరీర్ లో అనేక హిట్స్ అందుకొని దూసుకుపోతున్నారు ప్రభాస్. తొలి సినిమా ఈశ్వర్ నుంచి రీసెంట్ గా వచ్చిన కల్కి 2898 ఏడి మూవీ వరకు ప్రభాస్ తన ప్రతిభను చాటుతూనే ఉన్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు మారుతి డైరెక్షన్ లో రాజాసాబ్ షూటింగ్స్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రాజాసాబ్ తో సందడి చేయబోతున్నారు. ఇప్పుడైతే ప్రభాస్ లైనప్ లో రాజాసాబ్ కాకుండా సాలార్ 2, కల్కి 2, స్పిరిట్ వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. వాటితో పాటుగా కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్, టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో ఆయన వర్క్ చేస్తున్నారని కొద్ది రోజులుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. త్వరలోనే అనౌన్స్మెంట్స్ కూడా రాబోతున్నాయని టాక్ అయితే వచ్చింది. ఇదే సమయంలో ప్రముఖ నిర్మాణ సంస్థ హుంబేలే ఫిల్మ్స్ భారీ అప్డేట్ ఇచ్చిన విషయం అయితే తెలిసిందే. ప్రభాస్ తో ఏకంగా వరుసగా 3 సినిమాలు ప్లాన్ చేసింది హుంబేలే ఫిల్మ్ సంస్థ. ఆ 3 సినిమాలను 2026, 2027, 2028 లో విడుదల చేయనున్నట్లయితే ప్రకటించారు. బ్లాక్ బస్టర్ హిట్ మూవీ సాలార్ సీక్వెల్ రిలీజ్ తో జర్నీ ప్రారంభం అవుతుందని తెలిపింది. అయితే లోకేష్ కనకరాజ్, ప్రశాంత్ వర్మతో ప్రభాస్ చేయాల్సిన సినిమాలను హుంబేలే ఫిల్మ్ రూపొందించనుందని అప్పటి నుంచి జోరుగా ప్రసారం సాగుతోంది. అయితే ప్రభాస్ లైనప్ లో ఉన్న అన్ని సినిమాలు బడ్జెట్ మొత్తం కలిపి దాదాపుగా 3000 కోట్లకు పైగా ఉందని ఇప్పుడైతే టాక్ వినిపిస్తోంది. ఆ చిత్రాలన్నీ 5000 కోట్లకు పైగా వసూలు చేయనున్నాయని అంచనా అయితే వేస్తున్నారు. అలా మరో 10 ఏళ్లకు పైగా ప్రభాస్ కెరీర్ కు తిరుగులేదని, ఆయన డామినేషన్ సాగుతూనే ఉంటుందని చెబుతున్నారు. మరి ప్రభాస్ కొత్త చిత్రాలు ఎలా ఉంటాయి, ఎప్పుడు రిలీజ్ అవుతాయో, ఎలాంటి వసూలు సాధిస్తాయో వేచి చూడాల్సిందే మరి.